హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సత్యం గురించి డాక్టర్స్ బాలు, మీనా, ప్రభావతితో ఇలా చెప్తూ ఉంటారు. ఇంకెప్పుడు కూడా ఇలా అధిక గాఢత ఉన్నవి పెట్టద్దు, ఆల్అవుట్లు అవి దూరంగా ఉంచండి. ఆయన హార్ట్ పేషెంట్ కదా, గాజు బొమ్మలాగా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇలా ఎప్పుడూ చేయొద్దు అని చెప్పడంతో, సరే డాక్టర్స్, ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా మా నాన్నని కంటికి రెప్పలా కాపాడుకుంటాము అని బాలు డాక్టర్తో చెప్తాడు. ఇక ఇంటికి తిరిగి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అందరికీ నిలబెట్టి బాలు ఇలా అంటాడు, మా నాన్న విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే నేను ఊరుకోను. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఇక్కడ కుదరదు. ఈ ఇల్లు మా నాన్న ఇల్లు. ఒక కొడుకుగా నేనైతే అస్సలు చూస్తూ ఊరుకోను. ఆయన నా బాధ్యత అని చెప్పి సత్యం గురించి బాలు చెప్పడంతో ఇంకా మీనా కూడా, అవును, ఆయన చెప్పింది నిజమే. మామయ్య గారి విషయంలో అందరూ కూడా జాగ్రత్తగానే ఉండాలి, బాధ్యతగానే ఉండాలి అని అనగానే ప్రభావతి, అమ్మా శృతి, ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు నువ్వు అని ప్రభావతి అంటుంది. ఇక తర్వాత ఇలా అంటుంది శృతి, అయ్యో ఆంటీ, మీరు కూడా నన్నే అంటున్నారేంటి? ఇంట్లో హార్ట్ పేషెంట్ ఉన్నారా, ఇంకెవరున్నారా అన్నది నాకెలా తెలుస్తుంది? అయినా ఇంట్లో దోమలు, అసలు పడుకోలేకపోతున్నాము, తెల్లవార్లు దోమలతో వేగలేకపోతున్నాను. అందుకని ఏదో తీసుకొచ్చి మందు ఇంట్లో చల్లాను. ఆ మాత్రం దానికే అర్థం చేసుకోకుండా అందరూ నా మీద పడిపోతారేంటి? చి, ఎప్పుడు ఈ మిడిల్ క్లాస్ పీపుల్స్ ఇంతేనా అని అనడంతో ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, ఏమన్నావు నువ్వు అని అనగానే రవి, శృతి, ఆపుతావా? ఏంట మాటలు? అయినా నాన్నగారు ప్రాణాల దాకా వచ్చినప్పుడు కూడా ఎవరు నిన్ను అనకూడదా? అయినా ఎన్ని దోమలుంటే మాత్రం అంత ఎక్కువ కొడతారా? అసలు ఎప్పుడు అలా చెయ్యొద్దు. నువ్వు చేసిన దానికి క్షమాపణ చెప్పాలి, కానీ ఇంకా ఎదిరించి ఇలాంటి మాటలు మాట్లాడతావేంటి? తనకేమీ తెలీదు. ఈసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నేను చూసుకుంటాను, నువ్వు ముందురా అని చేయి పట్టుకొని శృతిని తీసుకువెళ్ళిపోతాడు ఇంకా రవి. అది చూసిన ప్రభావతి షాక్ అయిపోతుంది. ఇంకా తర్వాత సత్యం, చూసావా నీ చిన్న కోడలు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతుందో అని అనగానే ప్రభావతి, సరేలేండి, ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటానని చెప్తున్నాడు కదా రవి. తప్పనేది ఎవరైనా చేస్తారు, ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వకపోతే ఎలా అని అంటుంది. మరి మీనా ఇందాక అన్నన్ని మాటలు అన్నావుగా అని సత్యం అంటాడు. ఏంటండి, ఇంకా మీరు మారరా? మీ ప్రాణాల కోసం, మీ ఆరోగ్యం కోసమే కదా నేను గట్టిగా తనతో మాట్లాడింది. మళ్ళీ నేనేదో మీ విషయంలో తప్పు మాట్లాడినట్టు నా మీదే అరుస్తున్నారేంటి అని ప్రభావతి అనడంతో, నువ్వు నా పక్క మాట్లాడేవనో, ఎవరో మాట్లాడలేదనో నేను ఇలా అనడం లేదు, ఉన్నమాట మాట్లాడుతున్నాను. ఇందాకేమో మీనా అలా చేసిందని హాస్పిటల్లో తనని చెడామడా తిట్టావు. ఆ చేసిన నిర్వాకంని చిన్న కోడలు అయ్యేసరికి మాట వేరేగా ఉంది. ఇది వద్దు అని అంటున్నాను అని అంటాడు. ఇంకా బాలు, మీనా, మామయ్య గారు, ఇప్పుడు మీరు ఎక్కువగా మాట్లాడే పరిస్థితి వద్దు, దయచేసి ఈ గొడవని ఇక్కడితో ఆపేయండి అని చెప్పి, రండి మామయ్య గారు అని లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇదంతా ఈ మీనా, బాలు వల్లే, మీ ఇద్దరి వల్లే కదా ఆయనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. మాకంటూ ఒక గది ఉంటే ఇప్పుడు ఈయనకి పరిస్థితి వచ్చేది కాదు. ఆ గాఢత పీల్చేవాడు కాదు, హాస్పిటల్ పాలు అయ్యేవాడు కూడా కాదు. మేము ప్రాణాలతో ఉండాలి అంటే ఎప్పటికైనా మా గదిని మాకిచ్చి మీరు ఎక్కడైనా బ్రతకండి అని ప్రభావతి కోపంగా చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రోహిణి, ఇదే నాకు సరైన సమయం, ఎలాగైనా బాలు, మీనా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటే ఇంకా ఇదే నాకు సరైన సమయం, అత్తయ్య గారి దగ్గరికి వెళ్తాను అని చెప్పి, ఆంటీ, బాలు, మీనా వాళ్ళిద్దరూ వెళ్ళిపోతే ఆ రూమ్ మీరు వాడుకోవచ్చు, మామయ్య గారికి కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండవు. అయినా ఈ వయసులో మీకు ప్రత్యేకించి గది ఉంటేనే కదా మీరు ప్రశాంతంగా నిద్రపోవడానికి ఉంటుంది. మీకు గది లేకుండా ఇలా ఆరు బయటే పడుకుంటే ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు, మీకెంత డిస్టర్బెన్స్గా ఉంటుంది. ప్రశాంతంగా నిద్ర లేకపోతే మామయ్య గారి ఆరోగ్యం ఏమైపోతుంది? ఆయన గుండె మీద ప్రభావం చూపించి ఏదైనా జరగలనిది జరిగితే అని అనగానే, అమ్మ రోహిణి, ఆపు అని అంటుంది ప్రభావతి. ఆంటీ, నేను జరగబోయేది చెప్తున్నాను అని అనగానే, అందుకే కదా మొత్తుకునేది. నా మాటలు ఆయనకి అస్సలు తలకు ఎక్కడం లేదు. మొదటి నుంచి నేను చెప్తున్నాను, బాలు, మీనా ఇంట్లో వద్దు అని.
అని ప్రభావతి అంటూ ఉండగా ఇంతలోపు శృతి వస్తుంది. ఆంటీ, ఇంట్లో నుంచి ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను రవి ఇద్దరం వెళ్ళిపోతామా ఆంటీ? దయచేసి మీరు మమ్మల్ని బలవంతం చేసి ఆపద్దు. మేము వెళ్ళిపోతాము. నిజానికి వాళ్ళది ఏం తప్పు ఉంది? తప్పు చేసింది నేనే కదా. అందుకని కోపంతో ఆ మాట అన్నారు. మంచిదో చెడేదో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని నేను కాదు. వాళ్ళు నన్ను కావాలని తిట్టలేదు. మామయ్య గారికి ఇబ్బంది అయ్యింది కాబట్టే వాళ్ళు నన్ను అలా అన్నారు. వీళ్ళు ఇలా అన్నారు, కానీ వేరే వాళ్ళైతే చంప పగలగొట్టేవాళ్ళు. కానీ ఆ పని వాళ్ళు చేయలేదు, ఏదో మందలించారు. కానీ ఆంటీ, ఇక్కడ నాకు ఉండబుద్ధి కావడం లేదు. అంతా నాకు అనీజీగా ఉంటుంది. దోమలు ఉన్నట్టు అనిపిస్తుంది. గాలి తగలడం లేదు. నేనెప్పుడు కూడా ఇలా ఉమ్మడి కుటుంబంలో లేనాంటీ. అమ్మ నాన్నలకి ఒక్కతే అమ్మాయిని కాబట్టే గారాబంగా పెరిగాను. మా ఇల్లంతా చాలా బాగుంటుంది. అలా పెరిగిన దాన్ని ఈ ఇంట్లో నాకు అస్సలు ఉండబుద్ధి కావడం లేదు. ఒకరి గాలి ఒకరికి తగులుతుంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. బాలు మీనాలే ఇంట్లో ఉండాలి. నిజానికి రవి నేను వేరు కాపురం వెళ్ళిపోతాము. ఇంకా చెప్పాలి అంటే వేరు కాపురం కాదు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము అని చెప్పి అనగానే, అమ్మా శృతి, అంత మాట అనద్దమ్మా. ఎంత కష్టపడి మీ ఇద్దరిని ఇంట్లోకి నేను రానిస్తే వెళ్ళిపోతానంటావేంటమ్మా? ఆయన నా కొడుకుని తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపోతే చూసే వాళ్ళ దగ్గర ఎంత అగౌరవంగా ఉంటుంది చెప్పు. ఇల్లరికపు అల్లుడు అని నా కొడుకుని ఎంత చులకనగా చూస్తారు. నీకు కూడా అది అవమానమే కదా నీ భర్త గురించి అలా మాట్లాడితే. అందుకనే ఇంకెప్పుడు అలా అనద్దమ్మా అని అంటే, సరే ఆంటీ, మీ ఆవేదన నేను అర్థం చేసుకున్నాను. మా పుట్టింటికి కాకపోయినా వేరే చోటైనా మేము వేరు కాపురం వెళ్ళిపోతామంటే మాకు హాయిగా ఉంటుంది. కావలసినంత ప్రైవసీ ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మీరు కూడా 1 నెలకో 2 నెలలకో వస్తారు కాబట్టే మాకు హాయిగా ఉంటుంది అని ఉన్న మాట మొహం మీద మాట్లాడేసరికి ప్రభావతి, వద్దమ్మా వద్దు, దయచేసి ఇంకోసారి వెళ్ళిపోతానని అనద్దు. ఏదో ఒకటి నేనే చేస్తాను అని అంటుంది. ఇంకా తర్వాత ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోయాక రోహిణి శృతి చేపట్టుకొని, ఇలా రా శృతి అని పక్కకు పిలుస్తుంది. పిలిచి, అయినా శృతి, వీళ్ళకి బుద్ధుందా? నువ్వేదో తప్పు చేసినట్టు నీ మీద ఈ మందంతా పడిపోతారేంటి? నువ్వు చూస్తూ ఊరుకుంటావేంటి? నువ్వు కాస్త మాట్లాడొచ్చు కదా. వెనక నుంచి నేను కూడా నీకు సపోర్ట్ చేస్తాను కదా. ఏదో దోమలున్నాయని ఆల్అవుట్ తీసుకొచ్చావు. దోమల మందు ఎక్కువ చల్లావు. అందుకని మామయ్య గారికి ఇలా అవుతుందని నువ్వేమైనా కలగన్నావా ఏంటి? అలా అని మామయ్య గారి గురించి దోమలతో నువ్వు కుట్టించుకుంటావా ఏంటి? ఏమైనా డిసీజెస్ వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? ఎలాగో ఆయనకి అంతా అయిపోయింది. ఉంటాయేమి పోతాయేంటి? బ్రతకాల్సిన వాళ్ళం, మన గురించి వాళ్ళు కొంచెం కూడా ఆలోచించారేంటి? దోమలు ఈగలు కుట్టి ఏదైనా జరగరనేది జరిగితే అసలేమి అమ్మా నాన్నలకి ఒక్కదే కూతురువి. ఆలోచించు, నీ వైపు ఇంత కూడా తప్పులేదు. ఆయన మామయ్య గారు అంటున్నారు. ఆల్రెడీ రిటైర్ అయిపోయారు. ఆయన వల్ల ఒక్క రూపాయి కూడా లాభం లేదు. అలాంటి ఆయన గురించి అంతలా ఆలోచిస్తున్నారు. నీ గురించి ఒక్కలైనా ఆలోచిస్తున్నారా? అందుకనే ఈ విషయం మనం తేలిగ్గా తీసి పారేయకూడదు. నువ్వు కాస్త స్టాండర్డ్గా ఉండు, నీకు నేను సపోర్ట్ చేస్తాను అని రోహిణి అంటూ ఉండగా ఇంతలోపు మీనా వస్తుంది. మీనా వచ్చి, ఏంటి శృతి ఇలా వచ్చి పక్కకొచ్చి మాట్లాడుకుంటున్నారు? నీ వల్ల మామయ్యకి ఎంత జరిగింది? మామయ్యకి క్షమాపణ అడిగితే సరిపోయేది కదా అని మీనా అంటూ ఉంటే రోహిణి, ఏంటి క్షమాపణ అడిగేది? తనేం తప్పు చేసిందని క్షమాపణ అడగడానికి? ఏదో దోమలున్నాయని మందు తీసుకొచ్చింది, అది కూడా తప్పేనా? అయినా నువ్వంటే ఈగలో దోమల్లో పుట్టి పెరిగావు కాబట్టి నీకేమీ ఉండదు. ఆ పశువుల పాకలో అయినా హాయిగా పడుకుంటావు. నువ్వు కూడా ఒక పశువు కాబట్టే. కానీ మేము అలా కాదు అని అనగానే, రోహిణి అంటూ మీనా అరుస్తుంది. ఏంటి అరుస్తున్నావు? మాట్లాడితే నువ్వు మీ ఆయన ఒంటికాల మీద లేచిపోతున్నారేంటి? అసలు ఏం చూసుకొని మీ ధైర్యం? అయినా మామయ్య గారి గురించి అంతలా ఆలోచిస్తున్నావే? మామయ్య గారికి వయసు అయింది. ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలీదు. పైగా హార్ట్ స్ట్రోక్ కూడా ఉంది. ఆయన గురించి అంతలా ఆలోచించి ఇంట్లో ఉన్న తోడి కోడల్ని అంతలా అవమానిస్తావా? ఈ విషయం శృతి వాళ్ళ పేరెంట్స్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఆయన మామయ్య గారికి ఆ దోమల మందు వాసన పీల్చకపోయినా ప్రమాదమే, పీల్చినా ప్రమాదమే. ఎందుకంటే ఆల్రెడీ ఆయన హెల్త్ ఇష్యూస్ చాలానే ఉన్నాయి. అలాంటి ఆయన గురించి ఆలోచిస్తావేంటి అని చాలా తప్పుగా మాట్లాడుతూ ఉండగా చాలా కోపంతో ఇక మీనా చెయ్యెత్తుతుంది. రోహిణి
అంటూ చంప మీద చెయ్యి కూడా పెట్టి కొట్టకుండా జస్ట్ టచ్ చేసి వెనక్కి తీసేస్తుంది. ఇది నేను నీ చెంప మీద కొట్టినట్టే లెక్క. టచ్ చేసి వదిలేశాను అంటే కొట్టలేదనుకుంటున్నావేమో, ఇది కొట్టినట్టే. ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నందుకు నీకు సిగ్గనిపించడం లేదు? ఇంకోసారి మామయ్య గారి గురించి ఇలా నువ్వు మాట్లాడితే అస్సలు నేను ఊరుకోను. 10 మంది రౌడీలను కూడా ఎదిరించిందాన్ని, ఇటుకరాలతో ఒక్కొక్కరికి సమాధానం చెప్పిందాన్ని. అలాంటిది నీ చెంప మీద చెయ్యి వేసి కూడా ఆగిపోయానంటే ఎందుకు ఆగిపోయాను అనుకుంటున్నావు? నీ మొహాన్ని చూసి కాదు, మామయ్య గారి మొహం చూసే నేను ఆగిపోతున్నాను. ఈ ఇంటి పెద్ద కోడలి మీద రెండో కోడలు చేయేసిందంటే అది జీవితాంతం అలా మిగిలిపోయి నువ్వు అవమానపడతావని నేను ఆగిపోతున్నాను. ఇంకోసారి మామయ్య గారి గురించి ఇలా మాట్లాడావంటే అస్సలు నేను చూస్తూ ఊరుకోను. బ్రతికి ఉన్న కన్నతండ్రిని వదిలేశావు. కనీసం నాన్న ఎలా ఉన్నాడో ఒక్కరోజు ఫోన్ చేయలేదు, ఆయన్ని రప్పించుకోలేదు. నువ్వు ఆయన దగ్గరకు కూడా వెళ్ళలేదు. నీకు రక్త సంబంధం విలువ తెలీదు. అందుకని మామయ్య గారి గురించి అలా మాట్లాడుతున్నావు. ఆయన మీద ఆధారపడి ఎంతమంది ఉన్నారు? ఆయనకి ఏదైనా జరగరానిది జరిగితే తట్టుకోలేక కుప్పకూలిపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇవన్నీ నీకు చెప్పినా అర్థం కాదు. కానీ లాస్ట్గా చెప్తున్నాను, ఇంకోసారి మామయ్య గారి గురించి ఇలా మాట్లాడితే ఈసారి చెయ్యి జస్ట్ మోపాను కానీ పళ్ళు రాలగొడతాను అని ఇంకా మీనా అంటుంది. ఇక తర్వాత రోహిణి ఏడుస్తూ లోపల కూర్చుంటుంది. ఆ తర్వాత ప్రభావతి అందరూ టిఫిన్ చేస్తున్నారు. ఏది అమ్మ ఇంకా రాలేదు అని చెప్పి రోహిణి అమ్మ రోహిణి అని పిలుస్తుంది. అయినా రోహిణి బయటికి రాదు. ఏంటి రోహిణి బయటికి రాలేదు అని లోపలికి వెళ్ళి ఏమైందమ్మా రోహిణి, టైం అవుతుంది కదా పార్లర్కి, ఇంకా రెడీ అవ్వలేదేంటి, నువ్వు వెళ్ళాలి కదా అని అంటుంది. ఆంటీ నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు, నాకు చాలా బాధగా ఉంది అని అంటే ఏమైందమ్మా, ఎందుకు ఇలా ఉన్నావు, నా కొడుకు ఏమైనా అన్నాడా అని అంటే ఆయన ఏమైనా అంటే నేనెందుకు బాధపడతాను ఆంటీ, మేమిద్దరం ఒకే ప్రాణంగా బ్రతుకుతున్నాము, ఆయన గురించి నేను బాధపడను, ఆయన నన్ను ఆయన ఏం అనలేదు అని అంటుంది. మరి ఇంకెవరేమన్నారు, ఆ బాలుగాడు ఏమైనా అన్నాడా అని అంటే లేదంటీ, ఆ మీనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, నా చెంప మీద చెయ్యి కూడా వేసింది కొట్టాలని. అయినా తనెంత నేనెంత, నా స్థాయి ఎక్కడ తన స్థాయి ఎక్కడ, నన్నే కొట్టేంత స్థాయికి ఎదిగిపోయిందా? అయినా నేనేం తప్పు చేశానంటే నా స్థాయిని మరిచిపోయి కూడా నేను మనోజ్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడమేనా నేను చేసిన తప్పు? అందుకని నాకు ఇంత అవమానం ఇంట్లో జరుగుతుంది, చూస్తూ అందరూ అలా నిలబడిపోతున్నారు. భార్యాభర్తలిద్దరూ మమ్మల్ని ఎంత అవమానిస్తున్నారు, అయినా కూడా మేము తట్టుకొని నిలబడ్డాము కేవలం మీ గురించే. కానీ ఈరోజు మీనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేదాకా వచ్చింది అంటే మీకెలా ఉందో కానీ నేను భరించలేకపోతున్నాను అని అనగానే ప్రభావతి కోపంతో ఏయ్ పూలమ్మాయ్ అంటూ గట్టిగా పిలుస్తుంది. ఇంకా బాలుకి వినిపిస్తుందా మాట. ఇంకా మీనా చేతులు కడుక్కొని వాళ్ళ అత్తయ్య పిలిచిన వైపు వెళ్ళబోతూ ఉండగా ఏ పూలగంప ఆగు, నిన్ను పిలవలేదు అని అంటే లేదండి నన్నే అత్తయ్య గారు పిలిచారు అని అంటుంది. నువ్వేమైనా పూలమ్మాయివా, అలా పిలిస్తే నువ్వెళ్ళటం ఏంటి? మా అమ్మ నిన్ను మీనా అని పేరు పెట్టి పిలిస్తే నువ్వు పలుకు, తన దగ్గరికి వెళ్ళు. అలా కాకుండా తనకి కోపాన్నంతా నీమే చూపించి ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టి నిన్ను పిలిస్తే నువ్వు పొరపాటును కూడా నువ్వు పలకద్దు. పూలమ్మాయిని పిలిచింది కాబట్టే బయట పూలు అమ్ముకునే ఆవిడని తీసుకొచ్చి మా అమ్మ ముందు నేను నిలబెడతాను, నువ్వైతే వెళ్ళొద్దు అని అంటాడు. ఇక మీనా కూడా వెళ్ళదు. ఈలోపు రోహిణిని తీసుకొని ప్రభావతినే బయటకు వస్తుంది. ఏయ్ నా కోడల్ని ఏమన్నావు, నా కోడలకి క్షమాపణ చెప్తావా లేదా? తనెక్కడా నువ్వెక్కడా? ఒకే ఇంట్లో ఇద్దరు తోడి కోడళ్ళగా ఉన్నంత మాత్రాన తన స్థాయి నీ స్థాయి సమానం అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? అసలేమనుకుంటున్నావు నువ్వు? నా కోడల మీదే చెయ్యెత్తుతావా అసలు అని చెప్పి అంటుంది. అత్తయ్య గారు నిజమేంటో తెలుసుకోకుండా మీరు అలా మాట్లాడద్దు అని అంటే ఏయ్ నిజమేంటో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, నా కోడల మీద నువ్వు చెయ్యెత్తావా లేదా అని అనగానే ఎత్తాను అని అంటుంది. ఇప్పుడేమంటావురా బాలు, ఓ చిటపట్లు ఆడిపోతావుగా మా మీద. నీ పెళ్ళం నీ దగ్గర ఒకలాగా మా దగ్గర ఒకలాగా నటిస్తుంది, నీకు తెలుసా ఆ సంగతి? పెళ్ళం కొంగు పట్టుకొని తిరగడం నీకు అలవాటైపోయింది.
కానీ నీ పెళ్ళం నువ్వు దానిని ఎత్తుకెక్కించుకున్నావు కాబట్టే మా విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. తను ఇంటి పెద్ద కొడలు, పైగా మీనాకి తోడి కొడలు, అక్క. అలాంటిది తన మీదే చెయ్యెత్తుతుందా? క్షమాపణ చెప్తావా లేదా? చెప్పు అని అంటూ ఉండగా, ఏంటి పూలగంప, ఏం జరిగింది? నువ్వు అంత పని చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను. కానీ నువ్వే అలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయబోయాను అని నువ్వే చెప్తున్నావు. చెయ్యి కూడా ఎత్తాను అని చెప్తున్నావు. ఏం జరిగింది అని అంటే ఏమీ చెప్పదు, మౌనంగా ఉంటుంది. అప్పుడు శృతి కూడా వస్తుంది. ఏం చెప్తుంది చెప్పమంటే, మామయ్య గారికి దోమల మందు వల్ల ఇబ్బంది కలిగింది కదా, దాని గురించి మేమిద్దరం మాట్లాడుకుంటుంటే మధ్యలో మీనా అక్క వచ్చి గొడవ చేసింది అని శృతి అంటుంది. చూసావుగా శృతి ఏం చెప్పిందో, విన్నావు కదా అని బాలుతో మీనా అనడంతో ఇంకా మీనాని చూసి బాలు, ఏం జరిగిందో చెప్పు పూలగంప అని అనగానే, ఏవండి, మామయ్య గారి గురించి చాలా తప్పుగా మాట్లాడుతుంది రోహిణి. ఆయనకి వయసు అయిపోయింది, పైగా డిసీజెస్ కూడా చాలా ఉన్నాయి. ఈరోజు దోమల మందని ఇబ్బంది అన్నారు, రేపు వేరే కూర తాలింపో చారు తాలింపో వేసిన వాసనకి కూడా ఇబ్బంది అవుతుంది. దానికి అందరూ కారకులు ఎందుకు అవుతామో అని అన్నారు. పైగా ఆయనకి ఏదైనా జరిగినా పర్వాలేదు, బ్రతకాల్సిన వాళ్ళం మనమే కదా ముఖ్యం. అంత అయిపోయింది, ఆయన గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అంటూ మామయ్య గారి గురించి చాలా తప్పుగా మాట్లాడింది. అందుకే నాకు నచ్చలేదు. అలా అనేసరికి మా నాన్న నాకు గుర్తొచ్చారు. ఇప్పటికే నాన్న కళ్ళ ముందు లేక నాన్న కోసం నేను చాలా బాధపడుతున్నాను. ఆయన లేని లోటేంటో నాకు తెలుస్తుంది. ఇప్పుడు మామయ్య గారి గురించి కూడా అలా మాట్లాడేసరికి ఒక్కసారిగా నాకు భయం వేసింది. భరించలేకపోయాను, ఆ మాటని తట్టుకోలేకపోయానండి. అందుకనే నేను చెయ్యెత్తాను. అది తప్పే, కానీ తప్పలేదండి. మామయ్య గారిని అనేసరికి మా నాన్న నాకు గుర్తొచ్చారు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకొని మీనా మాట్లాడేసరికి రోహిణి, అబద్ధం, అంత అబద్ధం, అలా నేను అనలేదు ఆంటీ, మీరు ఆ వగలాన్ని నమ్ముతున్నారా? అలా నేను అనలేదు అని అనగానే శృతి కూడా మౌనంగానే ఉంటుంది, ఏమీ చెప్పకుండా. ఇంకా బాలు మీనాని చూసి నమ్ముతూ, మంచి పని చేశావు, నువ్వు కాబట్టే ఆగావు. అదే నేనైతేనా ఆడ మనిషి అని కూడా చూసేవాడిని కాదు నాన్న విషయంలో అని అంటాడు. ఇంకా తర్వాత, ఆంటీ క్షమాపణ చెప్పమని చెప్పండి, లేదంటే దీన్ని ఆసరాగా తీసుకొని మరోసారి ఇలాకి తను నా విషయంలో ప్రవర్తిస్తుంది, తను చెప్పేవన్నీ అబద్ధాలు అని అనగానే, నోర్మోయ్ రోహిణి అంటూ ప్రభావతి గట్టిగా అరుస్తుంది. ఆంటీ అని అనగానే, ఏంటి నిన్ను నోరుమి అన్నానని ఆశ్చర్యపోతున్నావా? ఎందుకు ఆశ్చర్యపోతున్నావో? మీనా అబద్ధాలు చెప్పదు. మీనా పూలమ్ముతుందని నాకు తెలుసు. వాళ్ళిద్దరికీ కాస్త గర్వం అహంకారం ఎక్కువే అని తెలుసు, మాట పడరని కూడా తెలుసు. కానీ నా భర్తని పట్టుకొని అలా మాట్లాడతావా? నా భర్త విషయంలో తను నీ మీద అలా ప్రవర్తించింది అని చెప్పాక కూడా తనని నేను ఎందుకు సారీ చెప్పమని అంటాను? నువ్వే సారీ నాకు చెప్పాలి. నిన్ను నేను ఒక కోడలిగా కాదు, కూతురులాగా చూస్తున్నాను. అలాంటిది నా మాంగళ్యం గురించి నువ్వు అలా మాట్లాడితే నేను తట్టుకోగలనా? మీనా చెప్పింది అక్షరాల నిజం, అందులో పొల్లు పోలేదు, అబద్ధమే మాత్రం లేదు. ఇసుమంతా కూడా అబద్ధం చెప్పలేదు. తన మాటని పూర్తిగా నేను నమ్ముతాను. నా కొడుకుల మాట కంటే మీనా మాటని నేను నమ్ముతాను. అలా అని తన మీద నాకు ఇష్టమో లేదంటే తనంటే నాకు ప్రేమో మమకారమో కాదు. ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి తన మాట తీరు ఏంటి అన్నది నాకు తెలుసు. ఉన్నది ఉన్నట్టు చెప్తుంది, లేని విషయాలు అస్సలు చెప్పదు. తన భర్త గురించైనా నిజమే చెప్తుంది, కానీ అబద్ధం చెప్పదు అని మీనాకి సపోర్ట్గా ప్రభావతి మాట్లాడుతుంది. ఇక తర్వాత రోహిణి, అమ్మో అత్త కోడళ్ళు కలిసిపోయారు, ఇక ఇంట్లో నాకు ఇంకా నూకలు చెల్లిపోయినట్టే. నేనే అనవసరంగా తప్పు చేశానా? ఈ శృతిని నా వైపుకు లాక్కుందామని చెప్పి ఇంట్లో గొడవ పెద్ద చేసి మీనాని బయటకి గెంటించేయాలని ఇదంతా నేను చేస్తే చివరికి నా మెడికి చుట్టుకునేలాగుందే. ఆంటీ నా పక్కన లేకపోతే నేను ఏమీ చేయలేను, ఒంటరి దాన్ని అయిపోతాను. కాబట్టి ఆంటీ నా పక్కనే ఉండాలంటే ఇప్పుడు నేను క్షమాపణ చెప్పాలి అని చెప్పి వెంటనే మోకాళ్ళ మీద నిలబడి మీనా కాళ్ళ మీద పడిపోబోతూ ఉంటుంది.
మీనా వెనక్కి జరుగుతుంది. నన్ను క్షమించు మీనా, అలా నేను ఎలా మాట్లాడానో ఇప్పటికీ నాకైతే అర్థం కావడం లేదు. మా నాన్న మీద ఉన్న కోపంతో నేను అలా మాట్లాడాను. నన్ను ఆయన పట్టించుకోవడం లేదని, ఆయన చేసిన పాడు పనికి కోపంతో మా నాన్నను ఉద్దేశించి అన్నాను కానీ మామయ్య గారిని ఉద్దేశించి కాదు. కానీ ఇంత బాధ కలుగుతుందని నువ్వు చెప్పేదాకా నాకు కూడా అనిపించలేదు. నిజానికి నా కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతున్నాయి మామయ్యని ఎందుకు అలా అన్నానా అని. నన్ను క్షమించు అని అనబోతూ ఉండగా ఇక ప్రభావతి మౌనంగా ఉంటుంది. ఆంటీ, నన్ను క్షమించండి ఆంటీ, ఈ ఒక్క తప్పుని మన్నించండి. మా నాన్నని ఉద్దేశించాలా అన్నాను కానీ మామయ్య గారిని ఉద్దేశించి కాదు అని అంటూ ఉండడంతో ఇక ఒక్కసారిగా ప్రభావతి చల్లబడిపోతుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రాబోయే కథలో ఎలాంటి మలుపు ఉంది, ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్